పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగింది. పొరుగు దేశాల్లో టెర్రరిజం పురుగును ఉసిగొల్పుతున్న పాక్ లో సార్క్ సమ్మిట్ కు వెళ్లేది లేదని భారత్ తో పాటు మరో 3 దేశాలు తేల్చి చెప్పాయి. దీంతో ఈసారి సార్క్ సమావేశాలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పాక్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని సలహా ఇచ్చింది భారత్. ఉరి అటాక్ ఎఫెక్ట్ సార్క్ సమ్మిట్ పై పడింది. నవంబర్లో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ సభ్య దేశాల సమావేశం దాదాపు రద్దయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి. జమ్మూ కశ్మీర్లోని ఉరిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 18 మంది జవాన్లను పొట్టున పెట్టుకోవడంతో సార్క్ సమ్మిట్ కు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పాక్ తీరుకు నిరసనగా భారత్ బాటలోనే మరో 3 దేశాలు నడిచాయి. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్లు కూడా ఇస్లామాబాద్ వెళ్లేది లేదని తేల్చి చెప్పాయి. సార్క్ నిబంధనల ప్రకారం సభ్య దేశాల్లోని ఏ దేశాధినేత హాజరు కాకపోయినా సమావేశాలను రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో సార్క్ సమ్మిట్ 2016 జరగడంపై అనుమానంగానే ఉంది. సార్క్ సమ్మిట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపాల్ దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పాకిస్తాన్ మాత్రం సమావేశాన్ని నిర్వహించి తీరుతామని చెబుతోంది. 3 దేశాలు హాజరు కాకపోయినా 19వ సార్క్ సమ్మిట్ జరుగుతుందన్నారు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా. పాకిస్తాన్ సరిహద్దు దేశాలతో స్నేహాన్ని కోరుకుంటోందని కామెంట్ చేశారు. మరోవైపు పాకిస్తాన్ ను బ్లేమ్ చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ అజీజ్. పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని ఈ ప్రాంతంలోని దేశాలన్నీ చెబుతున్నాయన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్. తమ దేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చొప్పిస్తోందనే కారణంతోనే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లు సమ్మిట్ కు హాజరు కావటం లేదన్నారు. देखिए, ये तो पाकिस्तान को ही अब इंट्रोस्पेक्ट करना है कि रीजन में ही 4 देश कह रहे हैं एक साथ एकजुट होकर एक स्वर में कि हम इस करंट माहौल में सार्क शिखर सम्मेलन में नहीं जा सकते, और उसके जो कारण है वो भी भारत ने तो स्पष्ट किया है कि कारण है कि पाकिस्तान एक तो निरंतर सीमा पार आतंकवाद को बढ़ावा दे रहा है, दूसरा वो दूसरे देशों के आंतरिक मामलों में हस्तक्षेप कर रहा है. तो ये तो फिर मेरे ख्याल से इस समय पाकिस्तान को थोड़ा इंट्रोस्पेक्ट करना पड़ेगा कि वो सार्क में और सार्क देशों के साथ किस तरह का रिश्ता चाहते हैं. సార్క్ సమ్మిట్ ను పాక్ లో కాకుండా మరో దేశంలో నిర్వహించేలా భారత్ ఒత్తిడి తీసుకురావాలని సలహా ఇచ్చింది కాంగ్రెస్. ఈ సమ్మిట్ కు పాక్ హాజరు కాకుండా చూడాలని, దీని ద్వారా పాక్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. कि सार्क समिट को रद्द करने की जगह ये बेहतर रहेगा कि पाकिस्तान के बगैर सार्क समिट के ऊपर विचार किया जाए. कुल मिलाकर ना पाकिस्तान के प्रति सरकार की नीति साफ है और ना ही नीयत साफ है, और इसीलिए भारत की राष्ट्रीय सुरक्षा को निरंतर और लगातार सरकार का जो लकवा है, जो पैरालिसिस है, उससे रोज क्षति पहुंच रही है. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ అధికారుల్ని కలిసింది పాక్. అటార్నీ జనరల్ అష్టర్ అసఫ్ అలీ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్ లోని వరల్డ్ బ్యాంక్ ఉన్నతాధికారుల్ని కలిసి పరిస్థితిని వివరించింది.